ఆరోగ్య కేంద్రంలో రోటసిల్ లిక్విడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, 100 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను 6, 10, 14 వారాల వయస్సు ఉన్న పిల్లలకు ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ వ్యాక్సిన్ 5 ఏళ్లలోపు పిల్లల్లో రోటా వైరస్ వల్ల వచ్చే డయేరియా, ఇతర వ్యాధులను నివారిస్తుంది. 5 ఏళ్లలోపు పిల్లల్లో డయేరియా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ తప్పక వేయించాలని అధికారులు కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలో ఉండాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగి డయేరియా నివారణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ రోజుకి సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు మనము రోటాసిల్ అనే లిక్విడ్ వ్యాక్సిన్ని మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా త్రో అవుట్ స్టేట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటంటే జ్వరము, వాంతులు ఫాలోడ్ బై విరేచనాలు. వీటి నుంచి మనం రక్షణ పొందడానికి మనం 6 వారాలు, 10 వారాలు, 14 వారాలకు సంబంధించిన పిల్లలకి ఈ వ్యాక్సిన్ మనము 2 ml చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే టీకాలు 13 రకాల వ్యాధుల నుంచి రక్షించడానికి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకి కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గతంలో పేరుండేది, కానీ ఇప్పుడు రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో 13 రకాల వ్యాధుల నుంచి రక్షించడానికని చెప్పి టీకాలు వేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాము మొత్తం స్టేట్ అంతా కూడా ఈరోజు ఈ వ్యాక్సిన్ స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా బాగున్నారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు.